హాయ్ అండి, ఎంఆర్ఆల్ వెరైటీస్ అండి. ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే అల్లం బెల్లం మామిడికాయతో ఒక సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చడి అండి. ఇది మనకి రైస్లోకి, టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి, మామూలుగా అట్టులోకి, అన్నిట్లోకి బాగుంటుందండి. ఒక సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి పెట్టుకుంటే మళ్ళీ విడిచిపెట్టరు, అస్తమానం పెడుతూనే ఉంటారు. అంత టేస్ట్గా ఉంటుంది, నోటికి చాలా బాగుంటుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. అల్లంతో పెడుతున్నాం కాబట్టి మనం చింతపండు బదులు మామిడికాయ వాడుతున్నామండి ఇక్కడ. మరి ఇంకా లేట్ చేయకుండా చూడండి, మామిడికాయలు అంటే 2 పచ్చళ్ళకి మేము తీసుకున్నాం. ఈ పచ్చడికి, ఇంకొక పచ్చడికి. చూడండి, కాయలు శుభ్రంగా కడుక్కోవాలి. మేము నీట్గా చక్కగా కడుగుతున్నాం. చూడండి, శుభ్రంగా కడగాలి. దుమ్ము అలాంటివి ఏమీ లేకుండా ఇలాగ టబ్లో కానీ బకెట్లో కానీ వేసుకుని నీళ్లు కడిగి వంచేసి మళ్ళీ మళ్ళీ కడగాలండి శుభ్రంగాను. ఇలా కడుక్కోవాలండి. మళ్ళీ నీళ్లు పట్టాను నేను. మళ్ళీ శుభ్రంగా కడిగేసి దీన్ని ముసుగులు, పైన ముసుగు కట్ చేయాలండి. శుభ్రంగా పైన ముసుగు కట్ చేసుకోవాలి. ఇలా ముసుగులు కట్ చేసేసుకోవాలండి. చాకుతో కానీ కత్తిపెట్టుతో కానీ ఇలా ముసుగులన్నీ వేరు చేయాలి. శుభ్రంగా ముసుగులు కట్ చేసుకుని తొక్క తీసేయాలండి. పేలర్తో కానీ కత్తిపెట్టుతో కానీ తొక్క తీసేసుకోవాలి. పై తొక్క ఈరేయాలండి. ఈ విధంగా పై తొక్క అంతా తీసేయాలి. పై తొక్క గీరేసుకోవాలండి. పేలర్తో తీస్తే చక్కగా వచ్చేస్తుంది, స్పీడ్గా కూడా వచ్చేస్తుందండి పేలర్తో అయితే. ఎలా వీలైతే అలా తీసుకోవచ్చు, కత్తిపీటతో కానీ, పేలర్తో కానీ, చాకుతో కానీ. కాయలన్నీ కూడా అలాగే తొక్క తీసేసుకుని ముక్కలు చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో. ఈ అల్లం బెల్లం పచ్చడికి ఇలాగ కట్ చేసుకోవాలండి. ముక్కలు నేను కట్ చేసే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసుకుని ఒక మానికతో కొలుచుకోవాలండి. నేనైతే ఒక మానుడు ముక్కలకే తీసుకుంటున్నాను. ఈ మానిక ముక్కలు అంటే కుంచుడు ముక్కల్లో సగం అండి. మానికంటే కుంచుడులో సగం. తెలియని వాళ్ళ కోసమని నేను చెప్తున్నాను. మానికంటే తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు. తెలియని వాళ్ళకి కుంచుల్లో సగం అండి. అడ్డుడు మానికంటే అడ్డుడు అనమాట. కుంచుడు ముక్కలో సగం అండి మానికంటే, అంటే అడ్డుడు అనమాట. నేను అడ్డుడు ముక్కలో కట్ చేస్తున్నానండి. ఒక మానిక ముక్కలుగా పెడుతున్నాను నేను. మనం ఎప్పుడు మామిడికాయలు ఉంటే అప్పుడు పెట్టుకోవచ్చండి పచ్చడి. టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుంది. మనం ఉదయం టిఫిన్లో ఈ పచ్చడి అల్లంతో పెడుతున్నాం కాబట్టి పైత్యం ఉండదు, చాలా మంచిదండి. ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. పొడుగు ముక్కలు కాదండి, ఈ విధంగా కట్ చేసుకుని ఎండలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండబెట్టాలండి. సాయంత్రం 3-4 వరకు ఎండబెడితే సరిపోతుంది. తడారే వరకు ఈ విధంగా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇలా ముక్కలు ఎండబెట్టుకున్న పర్లే, లేకపోతే ఈ మానుకుడు ముక్కలు పేస్ట్ కింద మిక్సీలో ఆడేసి ఆ పేస్ట్ ఎండబెట్టుకున్నా పర్లేదండి. ముక్కలు ఎండబెట్టుకున్నా పర్లేదు, పేస్ట్ ఎండబెట్టుకున్నా పర్లేదు. బాగా మీకు మెత్తగా కావాలంటే పేస్ట్ చేసుకుని ఎండలో పెట్టుకోవచ్చు. బెల్లం కొంచెం తడిగా ఉంటే కనుక ఎండలో పెట్టుకోవాలి, లేకపోతే అవసరం లేదండి. మనం ఎలాగో పాకం పడతాం కాబట్టి మేము మిరపకాయలు అవి కూడా ఎండలో పెట్టాం. కారం ఇప్పుడు ఫ్రెష్గా పట్టిస్తున్నాము, అందుకని ఎండలో పెట్టాము. చూడండి, రాళ్ళ ఉప్పు కూడా ఎండలో పెట్టి ఇలా మిక్సీ పడుతున్నాము. ఏ పచ్చడికైనా సరే ఇలా రాళ్ళ ఉప్పు ఎండలో పెట్టి మిక్సీ పట్టి జల్లించుకోవాలండి. ఇలా మిక్సీలో మెత్తగా ఆడేసాం కదా అని వేసేసుకోకూడదు. అక్కడక్కడ కళ్ళు తగులుతూ ఉంటాయి. అలా తగిలితే పచ్చట్లో చిరాగ్గా ఉంటుందండి. అందుకని మెత్తగా పట్టేసుకుని జల్లించుకోవాలి. ఇలాగా
జల్లిల్లో మధ్యరేఖ వేస్తే ఇలా చక్కగా వచ్చేస్తుందండి. మధ్యరేఖ అంటే రవ్వ జల్లించే దాంతో జల్లిస్తే చక్కగా వచ్చేస్తుంది. మధ్యరేఖలు వేసుకుని ఈ విధంగా జల్లెడ పట్టుకుంటే చక్కగా వచ్చేస్తుంది. మురాలు చక్కగా వచ్చేస్తాయండి. ఇలా మామూలుగా మిక్సీ పట్టి ఇలా జల్లించుకుని వేసుకోవాలి. ఏ పచ్చళ్ళు అయినా ఇలా పట్టించి ఎండలో పెట్టి రాళ్ళ ఉప్పు ఇలా మిక్సీ పట్టుకుని జల్లించుకుంటే చక్కగా చూడండి ఎంత మెత్తగా వచ్చింది. ఇలా దీనికి తిరుగులేదండి. తిరుగులేని ఉప్పు ఇది వేసుకుంటే పచ్చడి ఇంకా తిరుగు ఉండదండి. అల్లం ఇలా కడుక్కోవాలండి. ఒక పావు కేజీ అల్లం అండి. పావు కేజీ అల్లానికి 1 కేజీ బెల్లం అనమాట కొలతది. ఒక మామిడి ముక్కలకి పావు కేజీ అల్లం, కేజీ బెల్లం అండి. అల్లం ముక్కలు చూడండి మేము శుభ్రంగా కడిగి తొక్క తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసి వేపుతున్నానండి. ఇలా వేపుకోవాలి. కొంచెం వేగేలా వేపుకుంటే సరిపోతుందండి. మరీ డీప్ ఫ్రై చేయనవసరం లేదు. చూడండి ఎండాక ఎన్నైనా మామిడి ముక్కలు అంటే కొంచెంలో సగం ముక్కలు ఇవి. ఈ మామిడి ముక్కలు ఎండిపోయాక సగం కంటే కొంచెం పైకి వచ్చినాయి. చూడండి తగ్గినాయి. ఎండిన తర్వాత ఇలా తగ్గుతాయండి ముక్కలు. చూడండి నేను మామూలుగా పచ్చి ముక్కలు కూడా మనం ఇంకా మెత్తగా పచ్చడి కావాలంటే పచ్చి ముక్కలు మిక్సీ పట్టేసుకుని, అలాగే అల్లం కూడా వేపక్కర్లేదు. పచ్చి ముక్కలు మిక్సీ పట్టేసుకుని మామిడికాయ ముక్కలు అల్లం ముక్కలు కూడా మిక్సీ పట్టేసుకుని సపరేట్గా ఎండలో పెట్టేసుకుని సాయంత్రం కలిపేసుకోవచ్చండి. కానీ నేను ముక్కల ఎండలో పెట్టాను. ఈ ముక్కలు ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం ఇలా పట్టినవి కచ్చా పచ్చాగా వస్తుందండి. అదే పచ్చి తొక్కు పెట్టేసుకుంటే చూర్ణంలా మెత్తగా అయిపోద్ది. ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు. 1 కేజీ బెల్లం చితక్కొట్టేసి ఈ విధంగా, లేకపోతే కూరేసి కానీ చితక్కొట్టి కానీ ముక్కలుగా ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకుని ఒక చిన్న గ్లాసుడు బెల్లం పాకం పడుతున్నామండి. ఈ పచ్చళ్ళలోకి బెల్లం పాకం పట్టుకోవాలి. చూడండి అల్లం మెత్తగా పట్టేసాము. వేపేసి ఆయిల్లో వేపేసి మెత్తగా పట్టేసాము. కారం పోస్తున్నాను చూడండి. మామిడి ముక్కలకే 1 డబ్బాడు కారం, 1 డబ్బాడు ఉప్పు, తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పావు కేజీ అల్లం పేస్టు, మామిడికాయ ముక్కల పేస్ట్ అండి. మామిడికాయ ముక్కల పేస్టు ఎండలో పెట్టాం కదండి. ఆ మామిడికాయ ముక్కల పేస్టు, అల్లం పేస్టు, మామిడి ముక్కలకే 1 డబ్బాడు ఉప్పు, 1 డబ్బాడు కారం అయితే సరిపోద్ది. ఒకవేళ చాలదనుకుంటే కారం తక్కువ ఉంటే డబ్బాన్నర పోసుకోవచ్చు, లేదా 2 డబ్బాలైనా పోసుకోవచ్చు అండి. ఉప్పు మాత్రం డబ్బాడు సరిపోద్ది. మెత్తన ఉప్పు 1 డబ్బాతో డబ్బాడు సరిపోద్దండి, అందుకంటే ఎక్కువ పట్టదు. కారం మాత్రం ఎక్కువ వేసుకోవాలి. ఉప్పు మాత్రం తలగొట్టు పోసుకోవాలి, నిండా పోయకూడదండి. సరిపోకపోతే వేసుకోవచ్చు కానీ డబ్బాకి తలగొట్టు పోసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి. చూడండి బెల్లం ఇలా తీగ రావాలండి. తీగ పాకం పట్టుకోవాలి. బెల్లం చూడండి తీగ ఎలా వస్తుందో వచ్చేసిందండి. ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది బెల్లం. ఈ విధంగా పాకం పట్టేసి ఇవన్నీ కలిపేసుకుని పోసేసుకుంటాం. ఇంక ఇందులో మనం మెంతిపొడి, ఆవు పిండి, మెంతిపిండి ఏమి వేయనవసరం లేదు. మనం పోపు పెట్టుకునేటప్పుడు వేస్తే మెంతులు, ఆవాలు సరిపోద్దండి. అల్లం బెల్లం మామిడికాయ పచ్చడి అంటే ఇంక ఇంతేనండి. ఇలాగే పెట్టుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి తింటే విడిచిపెట్టరు, అంత బాగుంటుంది పచ్చడి. ఇది 1 సంవత్సరం అంతా నిలవ ఉంటుందండి. మనం ఎప్పుడైపోతే అప్పుడు పెట్టుకోవచ్చు, ఎప్పుడు మామిడికాయలు ఉంటే అప్పుడు. కానీ మనకి నిలవ ఆగాలంటే 1 ఇయర్ అంతా నిలవ ఉంటుందండి. సంవత్సరం అన్నా పాడవదు. మనం ప్రతి టిఫిన్లోకి చట్నీ వాడుకుంటే చక్కగా సరిపోతుందండి. మనం అల్లం పచ్చడిలో మనం చింతపండు వేసుకుంటాం. చింతపండు బదులు
మామిడికాయ వేసుకుంటున్నాం మనం. ఇది ఆరోగ్యానికి కూడా మనకు చాలా మంచిది. ఇలా కలిపేసుకొని కొంచెం ఉప్పు చూసుకొని, సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవచ్చండి. ఇంకా మీకు ఇది కొంచెం కచ్చాపచ్చగా ఉంటుంది. ఇది ఇంకా మెత్తగా చూర్ణంలా అవ్వాలంటే మామిడికాయ ముక్కలు పచ్చి తొక్కు ఎండలో పెట్టేసుకుని, అలాగే అల్లం పేస్ట్ కూడా పచ్చిదే పట్టేసుకుని మిక్సీ ఎండలో పెట్టేసుకుని కలిపేసుకోవచ్చండి. చూడండి, నేను పోపు పెడుతున్నాను చూడండి. నేను ప్లాస్టిక్ డబ్బాలో తీసిన తర్వాత గాసెస ఖాళీ లేక, గాసెస ఖాళీ అయితే అందులో తీసేసి పెట్టుకుంటానండి. పోపు దినుసులు అన్నీ రెడీగా పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసేసుకుని పోపు పెట్టేస్తున్నాను. ఒక గుప్పుడు పచ్చడి తీసానండి గిన్నెలోకి, టిఫిన్లోకి వేసుకుందామని పోపు పెడుతున్నాను చూడండి. నేను రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా బాగుంటుంది పచ్చడి. మెంతులు అన్నీ వేసుకోవాలండి. వెల్లుల్లిపాయ మెంతులు కూడా వేసుకోవాలి. ఈ పోపులో బాగుంటుంది పచ్చడి. ఆవాలు, మెంతులు, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ వేసుకుంటే బాగుంటుందండి. ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు కానీ ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చండి. కారం సరిపడగా ఉందని ఎండుమిర్చి నేను వేయలేదు కానీ ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇలా పోపు పెట్టేసుకుని ఎప్పుడు గుప్పుడు పచ్చడి అప్పుడే పోపు పెట్టుకోవాలి. ఒకేసారి పోపు పెట్టుకోకూడదండి, ఊలు కంపొస్తుంది. అందుకని అలా పచ్చడి అలా ఉంచేసుకుని ఎప్పుడు గుప్పుడు పచ్చడి అప్పుడే పోపు పెట్టుకుంటే బాగుంటుంది. ఒక 10 రోజులకి 15 రోజులకి సరిపడగా ఈ విధంగా మనం పోపు పెట్టేసుకోవచ్చు. ఇది తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, అయిపోయింది. చక్కగా పోపు పెట్టేసుకున్నాం కదా, కొంచెం రైస్లో కలుపుకుని చూస్తున్నాం మేము ఎలా ఉందో అని. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. కారం మాత్రం మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. డబ్బాడు వేసుకోవచ్చు, డబ్బాన్నర లేదా 2 డబ్బాలు వేసుకోవచ్చు అండి అడ్డడి ముక్కలకి. ఉప్పు మాత్రం తలగొట్టు డబ్బాడే పడుతుంది. చాలా బాగుందండి, టేస్ట్ సూపర్గా ఉంది. అసలు ఒకసారి తింటే విడిచిపెట్టరు. మా ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి.